కమిటీ కుర్రాల్ లాంటి క్లీన్ సినిమా తీసి నిర్మాతగా తన అభిరుచి చూపించారు నిహారిక కొండల. ఈమె పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి జీ స్టూడియోస్తో కలిసి చేసిన ప్రయత్నమే రాకాస. మానస శర్మ అనే కొత్త దర్శకురాలు ఈ సినిమాను తెరకెక్కించారు. మరి ఈ ఫ్యాంటసీ థ్రిల్లర్ ఎలా ఉందో ఈ పూర్తి రివ్యూలో చూద్దాం. రాకాస కథ విషయానికి వస్తే జానపద కథలు, చందమామ కథల స్ఫూర్తితో తెరకెక్కిన చిత్రమే రాకాస. అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఓ పాత కోట, ఆ కోటలో బ్రహ్మ రాక్షసుడు నివసిస్తుంటాడు. కొన్ని వందల ఏళ్లకు ఒకసారి ఆ రాక్షసుడు 3 హెచ్చరికలు పంపుతాడు. 3వ హెచ్చరిక వచ్చేసరికి ఊరి వాళ్ళు ఒక మనిషిని అతనికి ఆహారంగా పంపాలి, లేదంటే ఊరిని నాశనం చేస్తాడు. సరిగా అదే సమయానికి అమెరికా నుంచి తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఊరికి వచ్చిన వీరబాబు అలియా సంగీ శోభన్ ఊహించని పరిస్థితుల్లో ఆ రాక్షసుడికి ఆహారంగా కోటలోకి వెళ్లాల్సి వస్తుంది. ఆ తర్వాత లోపల ఏం జరిగింది, రాక్షసుడిని వీరబాబు ఎలా ఎదిరించాడు, మధ్యలో సుబ్బలక్ష్మి అలియాస్ నయనసారిక ఎందుకు వచ్చింది, అసలు ఆ కోటలోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేదే రిమైనింగ్ సినిమా. చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకునే వాళ్ళం కదా, అక్కడ ఓ కోట ఉందంట, అందులో దయ్యం ఉందంట, బ్రహ్మ రాక్షసుడు వచ్చి మనుషులను తినేస్తాడంట అని. ఖచ్చితంగా అలాంటి కథల నుంచి స్ఫూర్తి పొంది రాసుకున్న కథే రాకాస సినిమా. మానస శర్మ ఈ కథను రాసుకున్న తీరు కంటే దాన్ని మంచి స్క్రీన్ ప్లేతో తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయం, సంగీత్ శోభన్ మార్క్ కామెడీ ట్రాక్స్, సరదా ఎలిమెంట్స్తో సినిమా చాలా లైట్ మూడ్లో ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ఇక ఇంటర్వెల్ బ్లాక్ ఇచ్చే ట్విస్ట్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతుందనే చెప్పాలి. సెకండ్ హాఫ్ అంతా నలుగురు చుట్టూ తిరిగే కథ. మరీ ముఖ్యంగా హీరో కోటలోకి వెళ్ళాక కథ కాస్త నెమ్మదించినట్టు, ఫ్లాట్గా మారినట్టు అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే వెన్నెల కిషోర్ పాత్ర ఎంటర్ అయిందో అక్కడి నుంచి మళ్ళీ వేగం పుంజుకుంటుంది. ఇక గెటప్ శ్రీను ఎంట్రీతో వచ్చే కామెడీ సీన్స్ సినిమాను మళ్ళీ ట్రాక్లోకి తెస్తాయి. అయితే క్లైమాక్స్ని ఎవరూ ఊహించని విధంగా ఎమోషనల్ అండ్ డ్రామాతో బాగా ముగించారు డైరెక్టర్ మానస. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా బాగానే రాసుకున్నారు. ముఖ్యంగా రాజు ఎపిసోడ్ అయితే విపరీతంగా ఆకట్టుకుంది. సంగీత్ శోభన్ ఈ సినిమాకి అతిపెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. తనదైన స్క్రీన్ ప్రజెన్స్, డైలాగ్ డెలివరీ, నేచురల్ కామెడీ టైమింగ్తో సినిమాను తన భుజాలపై నడిపించాడు ఈ కుర్రాడు. కథలో కీలక మలుపులకు కారణమయ్యే పాత్రలో తన పరిధి మేర చక్కగా నటించింది నయనసారిక. వెన్నెల కిషోర్ అండ్ గెటప్ శ్రీను. సెకండ్ హాఫ్లో వీళ్ళ కామెడీ టైమింగ్ సినిమాకు ప్రాణం అని చెప్పాలి. థియేటర్స్లో వీళ్ళు ఉన్నంతసేపు నవ్వులు పూస్తాయి. మిగిలిన పాత్రలు కూడా తమ పరిధి మేర మెప్పించాయి. అనుదీప్ అందించిన పాటలు పర్వాలేదనిపిస్తాయి, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఇంటర్వెల్ క్లైమాక్స్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేశానే చెప్పాలి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, ఎడిటింగ్ కూడా బాగుంది. రన్ టైం చాలా తక్కువగా ఉండడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఇక దర్శకురాలు మానస శర్మ తన మొదటి సినిమాతోనే మెప్పించింది. విఠలాచార్య తరహా చందమామ కథల కాన్సెప్ట్ను ఇప్పటి జనరేషన్కి తగ్గట్టు క్లీన్ కామెడీతో బాగా డీల్ చేశారు ఈమె. అయితే సెకండ్ హాఫ్లో చిన్నపాటి తడబాటు ఉన్నా ఓవరాల్గా డైరెక్టర్గా మంచి మార్కులే కొట్టేశారు. కమిటీ కుర్రాళ్ళు తర్వాత నిహారిక కొణిదెల నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో కూడా చాలా బాగున్నాయి. నిహారిక ఈ విషయంలో కాంప్రమైజ్ కాలేదనే తెలుస్తోంది చూస్తుంటే. బడ్జెట్ పరిమితిలోనే విఎఫ్ఎక్స్, రాక్షసుడి డిజైన్ వంటివి చాలా నీట్గా తీసుకొచ్చారు. ఇక ఓవరాల్గా చెప్పాలంటే రాకాస ఫన్ ఫ్యాంటసీ సమ్మర్ ఎంటర్టైనర్. నో లాజిక్, ఓన్లీ కామెడీ.